గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనకి చిరంజీవి గారు ఏంటంటే ఎప్పుడు కూడా కొంచెం రాజకీయాలకి అంటి ముట్టనట్టు ఉందామని ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన ఆ! ఆళ్ళతోనూ బాగుండాలి, ఈళ్ళతోనూ బాగుండాలి. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతో మనం పనులు చేయించేసుకోవాలనే టైప్ అన్నమాట. పనులు చేయించుకోవాలంటే అదే. ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో, హ్మ్. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి వంగి వంగి నమస్కారాలు పెట్టి సినిమా టికెట్లు పెంచమని అయ్యి రిక్వెస్ట్ చేసుకున్నారు. హ్మ్. అలాగే 2019లో ఆయన పొలిటికల్‌గా చాలా న్యూట్రల్‌గా ఉన్నారనమాట. అంటే ఆళ్ళ తమ్ముడు జనసేన పార్టీ పెట్టి ఇండిపెండెంట్‌గా ప్రచారం చేసుకుంటున్నా సరే, వాళ్ళ తమ్ముడికి గూడా ఆయన ఓపెన్‌గా సపోర్ట్ చేయల. అవును. కానీ ఇప్పుడెక్కడో ఆయనలో కొద్దిగా మార్పు కనబడినట్టు ఉందంట. ఇప్పుడు 2024కొచ్చేదలికి కొంతమంది అంటే బీజేపీలో పోటీ చేసే వాళ్ళకి, లేకపోతే జనసేనలో పోటీ చేసే వాళ్ళకి కొంతమంది ఓపెన్‌గానే ఆయన సపోర్ట్ చేస్తా ఉన్నారు. హ్మ్. ఎస్పెషల్లీ సీఎం రమేష్‌కి ఆయనకి సీఎం రమేష్‌కి మధ్య ఉన్న అనుబంధం నాకు తెలీదు గానీ, ఈ మధ్య చూస్తా హ్మ్. ఉన్నామనమాట. ఈళ్ళిద్దరు కలవటం ఎక్కువ. ఈయన గురించి ఆయన ప్రచారం చేయటం. అంతకుముందు ఎప్పుడూ అవును. లేదు. ఈ మధ్య అది బాగా అ చేస్తా ఉన్నారు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అందరూ గూడా ఇదొక అవకాశంగా తీసుకొని, వాళ్ళకున్నంత పరిధిలో గొంతు లేపుతున్నారన్నట్టు చూడాలా? లేకపోతే చిరంజీవి గారు దీన్ని ఆయనకున్న పరిచయాల్లో ఒకప్పుడు అశ్విని దత్ గారికి ప్రచారం చేసినట్టే ఇప్పుడు సీఎం రమేష్ గారికి వీళ్ళకి చేస్తున్నారని చూడాలా? హ్మ్. ఎలా చూడాలి అనే దానికి పెద్ద ప్రాధాన్యం ఏమీ లేదండి. ఎవరైనా, ఎప్పుడైనా పొలిటికల్ ఇష్యూస్ ఎప్పుడైనా మాట్లాడొచ్చు. కాపోతే ఆయనే అనౌన్స్ చేసుకున్నాడు. నేను ఎప్పుడు పెద్దగా మాట్లాడడం చాలా దూరంగా ఉంటాను. కానీ ఈసారి మాత్రం నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాను. ఈయన నా బ్లెస్సింగ్స్ తోటే అప్పుడు అసలు రాజకీయాల్లోకొచ్చింది అని. ఎందుకు దూరంగా ఉండమన్నారు? ఎవరు దూరంగా ఉండమన్నారండి చిరంజీవిని పాలిటిక్స్‌కి? ఏం అవసరమై దూరంగా ఉన్నారు? దాని వెనకమాల ఉన్న కారణం ఏంటి? ఖచ్చితంగా చిరంజీవి చెప్పాలి. ఏమిటి అవసరం? ఎందుకంటే ఈ ప్రశ్నని నువ్వు ఒక మెగాస్టార్ చిరంజీవిగానో ఉంటేనో, లేకపోతే పెద్ద హీరోగా ఉంటేనో అడిగాం. కానీ మీరు ఒకప్పుడు ప్రజారాజ్యం అనే ఒక పార్టీని బెట్టారు. ప్రజలకి నేను మంచి జేస్తాను అని జెప్పి, మొత్తానికి సామాజిక న్యాయం జేస్తాను అని జెప్పి వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయి, ఆ తర్వాత ఒక మంత్రి పదవిని అనుభవించి, అది గూడా అయిపోయిన తరువాత మీ రాజ్యసభ సభ్యత్వం గూడా మొత్తం పూర్తయిపోయిన తర్వాత, మీరు మెదలకుండా నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానంటే దూరంగా ఉండండి. ఎవడు అభ్యంతరం ఏమి లేదు. మళ్ళీ ఇప్పుడొచ్చి నా మ మళ్ళీ నేను రాజకీయాల్లో కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను అనంటే, మాట్లాడిన ప్రతిసారి పాత విషయాలు తీయాల్సొస్తుంది. ఇప్పుడు మీరంతా కొత్తగా మాట్లాడే అవకాశాన్ని కోల్పోయారు. మీరు పాత వాటన్నిటికి సమాధానాలు చెప్పిన తర్వాత కొత్త విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ తోటి జట్టు కట్టింది. ఆ తర్వాత బీజేపీని గూడా వాళ్ళే తీసుకొచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జేశారు. కూటమి సభ్యులకి ఆయన తన వంతు సహాయం జేశాడు. మరి జనసేన పవన్ కళ్యాణ్‌కి మొన్న రూ. 5,00,00,000 చెక్ ఇచ్చాడట. అవును. పార్టీ ఫండ్ కింద. అది ఇచ్చారు. ఆయన తమ్ముడికే ఇచ్చుకున్నారు. సరే ఆయన తమ్ముడు పార్టీకే ఇచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి ప్రచారం చేస్తున్నాను అనంటే, మీరు ఏదైనా ఒక విషయాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు అనంటే, మీ పాత విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరేం చెయ్యనొచ్చారు రాజకీయాల్లోకి, ఏం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇదిగో పలానా వాళ్ళకి ఓటేయమంటే, ఏస్తే వాళ్ళేం జేస్తారు? వాళ్ళేం చెయ్యకపోతే మీరేం జేస్తారు? వీటన్నిటికి సమాధానం జెప్పాలి చిరంజీవి. అలా చెప్పగలిగిన నాడే రావాలి. మళ్ళీ ఇలాంటి క్వెషన్‌లు అడగంగానే ఇక ఏం తీసుకొస్తారో మీకు తెలుసు, మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ అంటే పడదు, మెగాస్టార్ అంటే పడదు, కాపులంటే పడదు. మీరంతా కమ్మోళ్ళు అని ఇక ఇత్యాదులు దీనికి సంబంధం లేనియి తెస్తారు. మరి చిరంజీవి ఎందుకొచ్చాడు? ఏం సంబంధం ఉండొచ్చాడు? వస్తే వచ్చాడు. వచ్చిన తర్వాత సమాధానం చెప్పాలి అడిగిన క్వెషన్‌కి. ఇప్పుడు కొత్తగా వస్తే పాతోటికి సమాధానం అడుగుతాం. ఏం జెయ్యను ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అప్పుడు మీరేం చెప్పారు? దాన్ని ఎందుకు చేయకుండా వెళ్ళిపోయారు? ఇప్పుడు కొత్తగా వీళ్ళొచ్చి మీరు సపోర్ట్ చెయ్యంగానే వీళ్ళేం జేస్తారు? రేపు ఈ కూటమి గెలిచి అధికారంలోకొస్తుందండి. చెప్పినయి చెయ్యరు. చిరంజీవి దానికి బాధ్యత వహిస్తాడా? సపోర్ట్ జేసే వాళ్ళందరికీ నేను అడిగే క్వెషన్ ఇదే. ఎవరైనా సరే, ఏ పార్టీకి సపోర్ట్ జేస్తున్నా సరే, ఆ పార్టీకి మీకు అభిమానం ఉందనుకోండి, గుండెల్లో పెట్టుకోండి. ఓటేయదలుచుకుంటే ఓటేయండి. 10 మంది చేత వేయించాలనుకుంటే వేయించుకోండి. ఇలాగా పబ్లిక్ మీటింగ్స్ పెట్టో, లేకపోతే పబ్లిక్‌గా మీడియాలోనో పలానా వాళ్ళని నా అభిమానులందరూ మీరు గుడ్డిగా ఫాలో అవ్వండి అనంటే, ఆ మొత్తానికి బాధ్యత మీరు వహించి తీరాలి. అసలు 'పవన్ కళ్యాణ్' ఇలాంటి విషయంలోనే ఒకంత చాలా బాధపడి, మదనపడి రేత్రులు నిద్రలేని రాత్రులు గడిపాడు.
ఆయన చెప్పినట్టుగానే, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే ఏం చేశాడు? రైలు ఇంజన్ పట్టుకొని కాంగ్రెస్ నాయకుల పంచలు ఊడదీస్తాంతానన్నాడు. వెళ్ళిపోయి ఈ చిరంజీవి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో జరగగానే బెబ్బే, ఏం చేయాలో తెలియలేదు. దానికి సమాధానం చెప్పలేక లోపల మదన పడ్డాడు, ఎన్నో చేశాడు, గందరగోళం అయిపోయాడు. చివరాఖరికి జనసేన పార్టీ అని బయటకు వచ్చి ఏం చేశాడో తెలియకుండా పోయింది. 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఆయన ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళలేకపోయాడు. ఇంకా ఇదేముంటాయంటే ప్రతిసారి ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి 2.5 సంవత్సరాల సీఎం సీట్ అంటారు. ఏదన్నా చెబితేనేమో మన మీద కోపం వస్తుంది, ఏదో వాళ్ళు చేసేదానికేమో ఎవరు ప్రశ్నించకూడదు. ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు అని అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతను చూపించడానికి వచ్చారని ఎలాగ నమ్ముతామండి మనం? ఎలాగ నమ్ముతాం? మీ సినిమా టిక్కెట్లకు అవసరమైనప్పుడు, మీ వ్యాపార సంబంధాలకు అవసరమైనప్పుడు మీరు కూడా ఈ చిత్ర పరిశ్రమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నది హైదరాబాద్లో అయిపోయింది. అక్కడ కావాల్సిన వాళ్ళు అందరూ భూములు తీసుకున్నారు, దాన్ని దేని కింద వాడుకున్నారో అవన్నీ చూసాం, అన్నీ అయిపోయినాయి. కొత్తగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఇంకో చలనచిత్ర అభివృద్ధి సమితి ఒకటి వచ్చిద్దేమో, దానికి మేము కూడా మా ముందస్తు లైన్లో వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వైజాగ్లో భూములు తీసుకుందామనో ఇంకోటి తీసుకుందామనో వీటన్నిటికే వచ్చింది. అప్పుడే కదా బాలకృష్ణ మాట్లాడింది అవన్నీ రియల్ ఎస్టేట్ సంబంధాలు, అవన్నీ నన్ను ఏం అడగొద్దని. మీరు ఎందుకు రాలేదని అడిగితే చిరంజీవి వచ్చాడు, రాజమౌళి వచ్చాడు, దిల్ రాజు వచ్చాడు. ఎవరెవరు రాలేదు చెప్పండి? ఆ రోజున చిత్ర పరిశ్రమకి మేము ఇక్కడ మాకు అభివృద్ధికి మీరు ప్లేస్ ఇవ్వండి అని, ఇంకోటి ఇవ్వండి అని అంటే ఆ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డినే కదా అడిగింది. సరే, ఎన్నికలు వచ్చినప్పుడు అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు చెబుతారనుకోండి, మరి వాళ్ళ మీద మన అభిప్రాయం చెప్పే అవకాశం మనకే ఉంటుంది కదా. అదే నేను అడుగుతున్నాను, రేపు వాళ్ళు చెయ్యకపోతే మీరేం చేస్తారు? సమాధానం చెప్పాలి దానికి. మీరు ఎవరికైనా ప్రచారం చేయండి, కాదని మేము అనం. మీరు ఎవరికైనా చేసుకునే హక్కు మీకుంది, దానికి కూడా ఏం లేదు. తర్వాత బాధ్యత ఎవరు వహిస్తారు? ఇదే క్వశ్చన్ కదా మనం విజయమ్మను కూడా అడుగుతుంది. బైబిల్ ఒకటి సంకలో పెట్టుకొని మా అబ్బాయికి ఓటేయండి, రాజన్న రాజ్యం చూపిస్తాడు అని అంటే రాజన్న రాజ్యం చూపించాడు ఆయన. ఆవిడేమో ఈరోజు విదేశాల్లో దాక్కొని ఉంది. ఎందుకు పోయిందో తెలియదు. ఏంటిరా అంటే అన్నా చెల్లెల మధ్య గొడవలో ఆవిడ మదనపడి నలిగిపోయి ఏం చేయాలో తెలియక విదేశాలకు వెళ్ళిపోయింది అన్నట్టుగా చెబుతా ఉన్నారు. అదంతా కూడా కాదు. ఇప్పుడు తిరిగి వస్తే రాజన్న రాజ్యం అంటే ఏమిటి, దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. దాంతో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ రాజన్న రాజ్య పాలనని మనం ఎలా చేశాడా లేదా అని వెరిఫై చేయాలి. చెయ్యకపోతే విజయమ్మ నువ్వు ఆ రోజు చెప్పింది ఏమిటి, ఈ రోజు ఆయన ఎందుకు చేయలేదు, సమాధానం చెప్పు, తర్వాత నువ్వేం చేస్తావు అని ఆవిడ క్వశ్చన్ చేయాలిగా. జగన్మోహన్ రెడ్డి చొక్కా పట్టుకొని అడుగుతావా? బాబు అని బతిమలాడతాను ఆయన చెప్పినట్టుగా మనం పైకి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి బాబు అని అడుక్కోవటం తప్ప ఏం లేదని. అట్టా బాబు అని అడిగి చెబుతావా? లేదు, ఆ రోజు నేను తప్పని చేశాను, మా వాడికి మీరు ఓటేస్తే వేయండి లేకపోతే మానేయండి అంటావా? అది చెప్పకుండా ఆవిడ పారిపోయింది. మరి ఆవిడ పొజిషన్లోనే కదా మరి ఇప్పుడు చిరంజీవి కూడా ఉండాలి. అందుకని ముందుగానే ప్రశ్నిస్తున్నాం, వాళ్ళు చెయ్యలేదు, మీరేం చేస్తారు అది చెప్పండి. లేదు, నా బ్లెస్సింగ్స్ తోనే వచ్చాడు అని అంటే మీరు ప్రజారాజ్యంలో పెట్టి ఏం చేశారో దానికి ఇంతవరకు సమాధానం చెప్పలేదు కదా చిరంజీవి. వీటన్నిటినీ బ్యాక్లాగ్స్ అంటారు. ఈ బ్యాక్లాగ్స్ ని ఎత్తుకొని వచ్చేవాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచిది. కాకపోతే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని వాళ్ళకు కూడా ఒక అంచనా అందింది. అందుకని మావాడే మీరు ఓటేయండి అని చెప్పడానికి వచ్చారు. 2019లో రాలేదే. ఆ రోజు కూటమితోటి జనసేన పవన్ కళ్యాణ్ ఏం కలవలేదు. పవన్ కళ్యాణ్ సొంతగా గెలిచే అవకాశం లేదు. అందుకని మూసుకొని మెదలకుండా ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఈరోజు ఏదో అధికారం మన దాకా వచ్చిద్దేమో, దానికి మన వంతు సాయం, అదే వారధి కట్టడానికి ఉడతా భక్తి సాయం ఏదో చేసిందంటారు చూడండి, అలాగా ఇప్పుడు మన వంతు సాయం చేస్తే ఆ విజయ దరహాసంలో నాకు భాగం ఉంది అని చెప్పుకోవటానికి తప్ప ఏం ఉపయోగం ఉంది ఇందులో? అదే ప్రయత్నాన్ని ఇప్పుడు చిరంజీవి చేస్తున్నాడు. నేనైతే అలానే చూస్తా దాన్ని. అదే వాన పడుతుంటే కప్పలన్నీ కనుక ఒక చోట ఎదిగినట్టు కంపల్సరీ అధికారం కనుక వస్తుంది, ఈ పార్టీ కూటమి కనుక రేపొద్దున గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అన్నట్టు మీరు అన్నట్టు బుడత సాయం అందరూ చేయడానికి ముందుకు వస్తుంటారు. కాకపోతే ఒక విధంగా చూసుకుంటే పాజిటివ్ గా చూడొచ్చు కదా సార్. అంటే ట్రెండ్ అంతా కూడా కూటమికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఎటు చూసుకున్నా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్నాళ్ళు తెలుగుదేశం పట్ల కూటమి పట్ల సైలెంట్ గా ఉన్నాళ్ళు కూడా బయటకు వచ్చి ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.
సో ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డికి భయపడినాళ్ళు ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా ఏంటంటే అంటే కూటమి. మీరు ఇంకొకటి గమనించాలి ఇక్కడ. ఉమ్, ఉమ్, కూటమికి అనుకూలంగా ఉన్న పవనాలని ఉమ్. మనం ఆ కోణంలోనే చూడాలి తప్ప వీళ్ళు అవును. బయటకు వచ్చి మాట్లాడుతున్నారని చూడకూడదు. ఆ యా. పండు బాగా ఉంది, అది చాలా మంచి రుచిగా ఉంటుంది, చెట్టు నుంచి కోసుకొని తింటే బాగా సంతోషంగా ఉంటుంది అనే విషయాన్ని ఆ పద్ధతిలోనే చూడాలి. ఆ పండు ఏంటి, ఎర్రగా బుర్రగా ఉందా, ఆ చెట్టు యొక్క పరిస్థితి ఏమిటి, ఇంతకు ముందు మంచి కాయలు ఇచ్చిందా లేదా, ఇప్పుడు ఏంటి కుక్క మూతి పిందెలు ఏమన్నా వేస్తుందా, లేకపోతే ఇది మంచి పండేనా, లేకపోతే ఇప్పుడు చుట్టూతా వాతావరణం ఉన్న ప్రకారంగా పండులో పురుగులు ఉండే అవకాశం ఏమన్నా ఉందా, లేదు దీన్ని పెంచుతున్న తోటమాలి దీనికి ఎక్కువగా రసాయనాలు వాడాడా లేదా అనేది మొత్తం వెరిఫై చేసుకోవడానికి ఒక ప్రాసెస్ వేరే ఉంటుంది. ఆ పండు బాగుంది అని చెప్పటానికి కింద ఆకలితోటి ఆ పండు వైపు ఆశగా ఎదురు చూస్తున్న ఆకలి కడుపును చూసి చెప్పకూడదు దాన్ని. ఆకలి కడుపే ఉంది, దేన్నైనా తినాలని అనిపిస్తుంది. యా. అలాగనే ఇప్పుడు వీళ్ళకి అధికారం, కూటమికి వేవుందనే సంగతిని మనం వేరే విధంగా తెలుసుకుందాం. ఇది కాదు ప్రాసెస్ తెలుసుకోవటానికి. ఓకే. వీళ్ళని వీళ్ళలాగానే చూడండి, వీళ్ళని వాళ్ళతో కలపకండి. వీళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి వేవ్ ఉందని అనకండి. వాళ్ళకి వేవ్ ఉంది ఉంది కాబట్టి వీళ్ళు కాబట్టి వస్తున్నారండి. యా. వీళ్ళు వస్తున్నారు. అదే. వీళ్ళు కూడా అందులో ఎట్నో ఒకటి ఇంక్లూడ్ అవుదాం అనుకుంటున్నారు. వీళ్ళని ఆ విధంగానే చూడండి, వీళ్ళని ఎక్స్ట్రా ప్లేయర్స్ గాని చూడండి, వీళ్ళని మెయిన్ ప్లేయర్స్ గా చూడకండి. యా. టీడీపీకి జనసేనకి ఎంత వేవ్ ఉందనేది చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని బట్టి నిర్ణయించండి కానీ చిరంజీవిని బట్టి నిర్ణయించకండి. ఓకే. యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.